లెట్స్ గో. మొత్తానికి ఒక 15 to 20 days అవుతుంది మా అమ్మకి ఇవి పెట్టి. సో ఇప్పుడు పాట్లో పెట్టేద్దాము, చూద్దాం ఎలా వస్తాయో. హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్ అవుట్ దేర్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీబడీ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. బీ సేఫ్, బీ ఫైన్, టేక్ ప్రికాషన్స్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్. మన గానం చేస్తున్నాను, సపోర్ట్ చేసిన వాళ్ళకి వెల్కమ్ టు టీజే టాక్స్. ఇప్పుడు నన్ను కొత్తగా చేసిన వాళ్ళకి నేను మీ జీవిత. సో ఈ అవతారంలో ఉన్నా అని చెప్పి ప్లీజ్ ఏం కమెంట్ చేయకండి. న్యాచురల్గా ఉందాము అంత అయినా అసలు ఈ వీడియో ఎక్స్పెక్టే చేయాలి. సడన్ గా పక్కన ఫ్రూట్స్ తీసుకుందామని వెళ్తే పైనాపిల్స్ నాకు చాలా 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 ఫేవరెట్ అనమాట. వైటమిన్ సి సోర్స్ ఉంటుంది కాబట్టి పైనాపిల్ కట్ చేస్తారు కదా. ఇన్ కేసు ఈ సక్సెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఏంటంటే పైనాపిల్ వాళ్ళు కోసిస్తారు కదా బండి దగ్గర, అప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు తీసేయాలంట కింద నుంచి. సో లెట్స్ టేక్ దెమ్ అవుట్. సో మనకి ఇది ఇలా అయిపోయే వరకు మొత్తం లీవ్స్ అన్ని తీసేయాలన్నమాట. అంటే కిందకి ఏమి ఉండకూడదు, ఇలా మాత్రమే ఉండాలి. అండ్ ఈ పార్ట్ కూడా చూసినారు కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నా. సో ఇట్లా క్లీన్ చేయాలన్నమాట. పైనాపిల్ మొత్తానికి ఇలా ఉండాలి. జాగ్రత్త, ఎందుకంటే ఇవి కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, కోసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా తీయండి. నెక్స్ట్ ఇది కూడా తీసేద్దాం. సెకండ్ వన్. సో మనకి ఇన్ని లీవ్స్ అయితే పోవాలన్నమాట. ఇన్ని లీవ్స్ పోతే మనకి ఇలా అవుతుంది. సో మెయిన్ గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయి. యాక్చువల్ గా ఫస్ట్ మేము ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసినాం, ఇట్లనే తీసుకొచ్చి డైరెక్ట్ సాయిల్ లో పెట్టినాం. ఇవన్నీ ఏం చేయకుండా పోయింది. లెట్స్ గో. సో ఇట్లాంటి స్టిక్స్ తీసుకోవాలి అండ్ వాటర్ లో మాత్రమే పెట్టాలి రూట్స్ వచ్చే వరకు. కాబట్టి నేనైతే ఈ బకెట్ వేస్ట్ ఉందని చెప్పి తీసుకున్నా. సో వీటిని అంటే ఇలా పెట్టాలంట. ఇది ఉంది కదా, 3 స్టిక్స్ తీసుకొని ఇలా పెట్టి ఇది ఇట్లా మధ్యలోకి రావాలి. ఇలా వచ్చి ఈ స్టిక్ ఈ మొత్తం ఇలా గట్టిగా ఇలా వచ్చేటట్టు ఇందులో ఇది హోల్డ్ అవ్వాలన్నమాట. మొత్తం వేసేయకూడదు. అట్లా ఈ దారం కట్టి చూపించేస్తాను మీకు. ఇది మొత్తం దారం కట్టి చూపిస్తాను మీకు. సో 2 స్టిక్స్ అయితే కట్టేసినాం. ఇలాగ రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి కట్టేయాలి. ఇది మాత్రం నేనే కట్టినా, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం నేనే కట్టినా. సో మనము దీనికి తగ్గట్టు అంటే ఇది దీంట్లోకి ఫిట్ అవ్వాలన్నమాట. దాన్ని చూసుకొని స్టిక్స్ ని కడితే ఇలా అవుతుంది. వస్తుంది అల్లు అర్జున్. దీన్ని పెట్టేద్దాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అంటే ఇలా ఉండిపోతుంది. ఈ పార్ట్ ఉంటది కదా, ఇది వాటర్ లో ఉండాలన్నమాట. అందుకోసమనే మొత్తం డిప్ చేయొద్దు, అందుకే ఇంత శ్రమ పడి పెడుతున్నాం. ఇది సపోర్టింగ్ కి స్టిక్ ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టాలి. సో బకెట్ లో మొత్తం వాటర్ ఫిల్ చేసేసిన, అందులో ఇది పెట్టేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఆ పార్ట్ ఏదైతే ఉందో కింద, అది మొత్తం మునిగిపోవాలన్నమాట వాటర్ లో. అలా పెట్టాలి మనం. సెకండ్ వన్ కూడా రెడీ అయిపోయింది. ఇది పెట్టేద్దాం.
మనం వాటర్ లో పెట్టేసినాం కదా, ఇది ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. రూట్స్ వచ్చే వరకు వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలంట. వాటర్ చెక్ చేసుకుంటూ అవి ఎవాపరేట్ అయిపోతాయి, మళ్ళీ చెట్లు కూడా పీల్చుకుంటాయి కదా. సో వాటర్ పోస్తూ ఉండాలి. అండ్ ఆ రూట్స్ ఏవైతే చూపించినానో అవి ఎప్పుడు వాటర్ లో డిప్ అయి ఉండాలి. సో దీన్ని అక్కడ పెట్టేద్దాం. సో దానికి ఒక ప్లేస్ అయితే ఇచ్చేసినాము. దానికి ఇప్పుడు 15 days వరకు దానికి కదిపోద్దు, ఏం చేయొద్దు. ఆ రూట్స్ వచ్చే వరకు దాన్ని అలాగే ఉంచాలి. అండ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. విల్ మీట్ ఆఫ్టర్ 15 days. 2000 years later. సో ఇప్పుడు మనం ఇవి వాటర్ లో పెట్టి 15 to 20 days అవుతుంది. ఇట్లా వచ్చేసాయి అనమాట రూట్స్. సో ఇంకో 2-3 days లో మనం దీన్ని అయితే మట్టిలో పెట్టాలన్నమాట. ఇక్కడ అంతున్నాయి కదా, కొంచెం కొంచెం రూట్స్ రావాలి. సో అవన్నీ వచ్చేసాక మట్టిలో పెట్టేద్దాం. 3 days later. మన పైనాపిల్ పెట్టే టైం వచ్చేసింది. పాట్స్ లో పెట్టేద్దాము. ఎంత బాగా వచ్చాయి చూడండి, వేర్లు, రూట్స్. పెట్టేద్దామా? అదండి.